ఇవాళ ఈ దేశంలో మోడీ గారు తనకు ఆ మ్యాండేట్ వచ్చిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే ఈ దేశాన్ని స్వచ్ఛ భారతం చేయాలని. ఇవన్నీ కూడా ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒకదాని తర్వాత ఒకటి ప్రతి రంగాన్ని సంస్కరించే పని మొదలుపెట్టాడు. చాలామంది చెప్తున్నారు మిత్రులు, కాస్త ముందు చెప్పు ఉండాల్సింది సర్దుకునే వాళ్ళం. మీ అందరికీ పూర్తిగా తెరవని విషయం నేను చెప్తున్నాను. చాలా ముందుగా చెప్పాడు, మొదటి రోజే చెప్పాడు. 2014 మే 27న మే 26న ప్రభుత్వం ఏర్పడింది. మేము మంత్రులు, ఆయన ప్రధానమంత్రిగా మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. 2014 మే 27న క్యాబినెట్ యొక్క మంత్రిమండలి తొలి సమావేశం జరిగింది. ఆ తొలి సమావేశంలో తొలి అంశం, ఫస్ట్ ఐటమ్ ఇన్ ద అజెండా ఆఫ్ ద క్యాబినెట్ ఈజ్ విదేశాల బ్యాంకుల్లో విదేశాల్లో దాచిపెట్టుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడం కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలనేది క్యాబినెట్లో మొదటి అంశం. సుప్రీంకోర్టు యొక్క జడ్జి జస్టిస్ ఎంబీ షా యొక్క నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తుంది. విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు ఎక్కడైతే దాచిపెట్టారని చెప్తున్నారో ఆ డబ్బును గుర్తించి ఆ డబ్బుని తీసుకురావడం కోసం మొదటి రోజు మొదటి నిర్ణయం ఆయన తీసుకోవడం జరిగింది. మిత్రులు కొంతమంది రాజకీయం దాన్ని చేసే ప్రయత్నం చేశారు, రాజకీయంగా అపహాస్యం చేశారు, పార్లమెంట్లో కూడా హడావిడి చేశారు. డబ్బులు తెస్తా ఉన్నారు, మా బ్యాంక్ ఖాతాలు వేస్తూ ఉన్నారు, ఇంకా రాలేదేంది, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు తెస్తావు అని ఒక రోజు 2 రోజులు చూశాను. 3వ రోజు మరీ ఎక్కువ గొడవ చేస్తుంటే నేను లేచి చెప్పాను, తెస్తామయ్యా అని. తెస్తామని. అరే వెంకయ్యనాయుడు గారు లేచి తెస్తామని చెప్తున్నాడే, ఎప్పుడు తెస్తామని అడిగారు. మీరు ఎక్కడ పెట్టారో చెప్తే వెంటనే తెస్తామని అని చెప్పాను నేను. ఎందుకంటే మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బు విదేశాలకు వెళ్ళి అక్కడ బ్యాంకుల్లో జమ చేయలే. అంతకుముందు ఇన్ని సంవత్సరాలుగా విదేశం నుంచి డబ్బు బయటకు వెళ్ళి అది స్విట్జర్లాండ్లో కావచ్చు, మారిషస్లో కావచ్చు, బహామా ఐలాండ్లో కావచ్చు, లేకపోతే సైప్రస్లో కావచ్చు, ఇంకో దగ్గర కానీ పెట్టబడి ఉండింది. దాన్ని తెమ్మని అడుగుతున్నాం మనం. ఆందోళన చేసాం, ఎన్నికల్లో ఒక అంశంగా కూడా తయారైంది. అది దాన్ని తేవాలంటే దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆ దేశాల చట్టాలు మార్చాలా, ఆ దేశాలను ఒప్పించాలా, మనం కనుక్కోవాలా. ఆ దేశం మాడితే వాళ్ళు ఏమన్నారంటే, ఎవరు ఈ దేశంలో డబ్బు పెట్టి ఉన్నారో మీరు ఆ వివరాలు పంపించండి, వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నాయో చెప్పండి, అప్పుడు మీకు ఆ వివరాలు ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇలా అది చాలా సంక్లిష్టమైన పని. దాని గురించి కూడా ప్రయత్నం జరుగుతుంది, నేను చెప్తాను మీకు. మొదటి పని ఆ మాట చెప్పారు ప్రధానమంత్రి గారు. రెండవ విషయం ఏం చేశాడే అంటే, ఆయన ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రెండవ విషయంలో మోడీ గారు చేసిన పని, ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలతో అంతకుముందు ప్రభుత్వాలు చేసుకున్నట్టు ఒప్పందాలు ఏంటి తెలుసా? ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి మీరు సుబ్బారావు గారి అకౌంట్ ఎంత ఉంది డబ్బు అని చెప్పరు వాళ్ళు. కలెక్టర్ అడిగినా చెప్పరు, ముఖ్యమంత్రి అడిగినా చెప్పరు. ఎందుకంటే బ్యాంకింగ్ సీక్రెసీ యాక్ట్ కింద బ్యాంకులో ఎంత ఉంది నీ అకౌంట్ అనేది నీకు తెలుస్తుంది, బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని ఎవరికి చెప్పడానికి వీలేదు, అది ఒక చట్టం. అది అలాగే ఏ దేశంలో కూడా ఆ దేశంలో ఆ బ్యాంకుల్లో దాచిపెట్టిన వాళ్ళ వివరాలు అడగాలంటే ఆ దేశం యొక్క ప్రభుత్వం ఒప్పుకోవాలా, ఆ చట్టం ఒప్పుకోవాలా. ఆ చట్టాల్లో మన దేశం కూడా సంతకం పెట్టుంది. ఏమని? మీ రహస్యాలు చెప్పబడలేదు అని ఇండియన్ గవర్నమెంట్ సంతకం పెట్టింది ఇంతకుముందు. వచ్చిన సమస్య అక్కడ అది. అందుకని ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో తీసుకోవాల్సిన చర్యలు దేశంలో తీసుకున్నారు, విదేశాల్లో తీసుకోవాల్సిన చర్యలు విదేశంలో తీసుకున్నారు. Crores of countrymen, not only all of us here, including myself, we believe that had Sardar Patel been the first Prime Minister of India, India would have been a different country today. That is the feeling of the millions of the people across the country.